అంటే సో ఇంట్లా అట్లా ఇప్పుడు మనం అంటే ఊర్లో నుంచి వచ్చినాము. అంటే సిటీలో అంటే ఓకే. మనం మేము ఇది చేస్తామంటే ఒప్పుకుంటారు. మన పేరెంట్స్ అంతా ఓకే అంటారు. ఇంకా ఆ టైంలో మీరు ఊర్లో ఉన్నారు. హ్మ్. నేను పాటలు పాడతా, ఇట్లా చేస్తా, ఇట్లా ఇట్లా నా కెరియర్ నేను ఇట్లా ఎంచుకుంటా అంటే మీ వోళ్ళు ఒప్పుకున్నారా? మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? లేకపోతే ఎట్లా ఎట్లా స్టార్ట్ అయింది? పేరెంట్స్ అంటే వాళ్ళకి నేను యాక్చువల్‌గా పాట బయటకొచ్చేంత వరకు కూడా తెలీదు. జస్ట్ చెప్పాను. హ్మ్. ఇంకా మా వాళ్ళకి ఎవరికీ గూడా తెలీదనమాట. నేను సాంగ్ రాసి, అది రిలీజ్ అయ్యి బయటికొచ్చేంత వరకి గూడా ఎవరికీ తెలీదు. హ్మ్. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగిష్టం. సో, మా ఆయనకి గూడా నేను చెప్పాను ఇట్లా నాకు సాంగ్స్ అంటే ఇష్టము అని గూడా. నేను అక్కడ గూడా స్టేజ్ పైన పాడా. హ్మ్. మా అత్తగారి ఊర్లో గూడా అక్కడ స్కూల్‌లో పాడాననమాట. సో, అట్లా మా వారికి గూడా ఇష్టం బాగా నేను హ్మ్. సింగింగ్ చేయడం. సో, అట్లా తర్వాత తర్వాత నాకు యూట్యూబ్ గురించి తెలిసినంక నేనిప్పుడు ఈ ఫీల్డ్‌కొచ్చి గూడా 5 ఇయర్స్ కంప్లీట్. 6 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో, అప్పటినుంచి నేను నాకు నేనుగా ట్రై చేశాను యూట్యూబ్‌కి. సో, అలా ఒక సాంగ్ బయటికొచ్చిన తర్వాత మా వాళ్ళందరూ విని కూడా బాగా ఏడ్చేశారు. అంటే చాలా బావుంది. అరే! ఇంత రాసినవు. నీ బాధ మొత్తం గూడా అందులో సాంగ్ ద్వారా కనిపిచ్చింది మాకు. మా వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని, మా విలేజ్‌లో గూడా కొంతమంది అన్నారనమాట. సో, అట్లా నేను నాకు కూడా ఇగ పర్లేదు రాయగలుగుతా అన్న కాన్ఫిడెంట్ గూడా అప్పుడొచ్చింది. హ్మ్. సో, దాని నుంచి నాకు మళ్ళీ వెంటనే బావుంది సాంగ్ అని గూడా సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది. ఆ! రైట్. అంటే ఇప్పుడు సెకండ్ మీకు ఏ ఏజ్‌లో పెళ్లయింది మరి? అంటే స్కూల్ ఏజ్‌లో అయిందా? లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎట్లా ఏం ఆ! జరిగింది లేదు పెళ్లి? లేదండి. అంటే లవ్ మ్యారేజ్ అని ఏం కాదు. హ్మ్. ఇగ అది పెద్దల అంగీకారమే. పెద్ద కాకపోతే స్కూల్ డేస్‌లోనే అయింది. మ్యారేజ్ చాలా చిన్న ఏజ్‌లో అయింది అయ్యయ్యో! అనుకోకుండా. ఆహా! తర్వాత మ్యారేజ్ అయినంక గూడా నేను చదువుకున్నాను. హ్మ్. ఒక 1, 2 ఇయర్స్ అలా చదువుకున్నాను. అంటే సో బానే కష్టపడ్డారయితే. ఆ! బాగా చూసిండ్రు, అవును. ఎదురు దెబ్బలు తిన్నారు గానీ ఆ! ఎట్లా చెప్పలేకపోతాననుకున్నా. అంటే స్కూల్ డేస్‌లో హ్యాపీగా ఉండాల్సిన టైంలో మ్యారేజ్. బరువు బాధ్యతలు మీద ఆ! పడ్డాయంటారు. మ్యారేజ్. మ్యారేజ్ చేసుకునే ఏజ్‌లోనే అప్పటికి పిల్లలు. పిల్లలు పుట్టిండ్రు. హ్మ్. హ్మ్. పోనీ మ్యారేజ్ అయ్యి పిల్లల్ని గాని ఏజ్‌లోనే అప్పటికే ప్రాబ్లమ్స్, బాధలు, బరువు బాధ్యతలు ఇవన్నీ అన్నమాట. ఎట్లున్నది సో మరి ఇప్పుడు మీ లైఫ్ ఎట్లుంది? అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని సంవత్సరాలయింది మీకు పెళ్లి అయిపోయి ఇప్పటికి? అయితుందండి బానే. ఎంతమంది పిల్లలు ఆ! మరి మీకు? నాకు ముగ్గురు పిల్లలు మేడం. అమ్మో! ముగ్గురు పిల్లలా? అట్లా బా అనిపిస్తలేరు మీరస్సలు. ముగ్గురు అంటే చిన్న ఏజ్‌లో అయింది గదా! ఆ! మ్యారేజ్. సో, పిల్లలు గూడా తొందరగానే ఇగ. వాళ్ళు ఇద్దరు బాబు, పాప ట్విన్స్ ఫస్ట్ నాకు. ఓకే. తర్వాత మళ్ళీ పాప. ఓకే. ఇద్దరు అమ్మాయిలు, హ్మ్. ఒక అబ్బాయి. ఆ! ముగ్గురన్నట్టే ఇగ. ముగ్గురు. అదే. ఆ! సో, ఓకే. అట్లా. ఎట్లా ఇప్పుడు మరి వాళ్ళేం చేస్తారు? స్కూల్‌లకెళ్తారా? వాళ్ళు చదువుతున్నారు. హ్మ్. పెద్ద పిల్లలిద్దరూ కాలేజ్ వాళ్ళు. క అమ్మా! అవునండి. గైస్ చూడండి. సంతూర్ మమ్మీ అన్నమాట. సంతూర్ మమ్మీ. ఓహ్! నేను థాంక్ యూ. స్కూల్‌కెళ్తున్నారేమో చిన్న పిల్లలు అంటే అదే. నార్మల్‌గా ఫిఫ్త్, సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నారేమో అంటే లేదండి. ఏకంగా కాలేజ్‌కెళ్తున్నారని చెప్తుంది. ట్విన్స్ బాబోయ్! ఇద్దరు కాలేజ్ అన్నమాట. ఆ! చిన్న పాప స్కూల్ ఆమె. నిజంగా మీరు సంతూర్ బేబీ. సంతూర్ సోప్ వాడుతున్నారా మీరు? లేదండి. అది అస్సలు పడదు నాకు. థాంక్ యూ. కానీ నిజంగా సీరియస్‌గా గీత గారు చాలా అంటే చాలా యంగ్‌గా హ్మ్. కనబడుతున్నారు. నిజంగా నేను అనుకోలేదు. అంటే ముగ్గురు పిల్లలంటే స్కూల్‌కి పోతున్నారేమో ఇగ మహా అయితే ఎయిత్, నైన్త్ క్లాస్‌లో హ్మ్. ఉంటారేమో అనుకున్నా గానీ అదే అండి. కాలేజ్‌కి పోతున్నారంటే మామూలు చాలా విషయం మంది కాదు. ప్రతి ఇంటర్వ్యూలో గూడా ఇలానే నమ్మరసలు చెప్తే. అవును. అసలు అంత హ్మ్. అనిపించట్లే గానీ మీరు ఇట్లనే అంటే మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. మీ థాంక్ యూ పిల్లలు గూడా అండి. మీకు సపోర్ట్ జేయాలి. ఎట్లా ఉంటది మరి ఇప్పుడు కాలేజ్‌కెళ్ళే పిల్లలు అంటున్నారు. మీరిట్లా స పాడతాను, రాస్తాను అంటే అర్థం చేసుకుంటున్నారా మీ ఫ్యామిలీలో? లేకపోతే ఎట్లున్నది? అంటే ఫ్యామిలీ విషయంకొచ్చేసరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకి. అవును. ఎట్లా అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మస్తు డిస్టర్బెన్స్‌లుంటాయి. అంత తొందరగా మనం గెట్ ఆన్ అవ్వలేం. అవును. మరి ఎట్లా ఉంది మీ ఫ్యామిలీ? మీ హస్బెండే గావచ్చు, మీ పిల్లలే గావచ్చు, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు? ఫ్యామిలీ విషయంలో నో ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే సాంగ్స్ ఆహ్, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది గాబట్టి హ్మ్. పిల్లలు గూడా బాగా ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు కూడా బాగా రాస్తున్నాను మమ్మీ. అంటే స్కూల్‌లో, కాలేజెస్‌లో వాళ్ళని కూడా అంటుర్రు గదా! మీ మమ్మీ ఇట్లా సాంగ్స్ బావున్నాయి, మంచిగా రాస్తుందని. సో, వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారనమాట వచ్చి. మమ్మీ ఇట్లా అన్నారు, ఇట్లా మా ఫ్రెండ్స్ అని జెప్పి.
సో అట్లా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ మంచిగా. చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఏమైనా ఏదైనా పాట రాయాలి చెయ్యాలి అంటే ఇది ఇట్లా రాయి మమ్మీ అని ఏమైనా చెప్తారా, ఎట్లా అంటారు? అంటే స్టార్టింగ్ వాళ్ళకి తెలీదు. తర్వాత నేను పాడుతుంటే సాంగ్స్ రిలీజ్ అవుతుంటే సో వాళ్ళకి కూడా కొంచెం నా గాలి సోకింది. అంటే అర్థం అవ్వడము, అర్థం చేసుకోవడం అది అలవాటు అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏదైనా సాంగ్స్ ఉంటే వాళ్ళకి వినిపిస్తా ఫస్ట్ మా పిల్లలకి. ఏదైనా సాంగ్స్ ఎవరైనా చెప్పారనుకోండి, అది నేను వెంటనే రాసుకున్న తర్వాత ఆ ట్యూనింగ్, ఆ లిరిక్ మా పిల్లలకి వినిపిస్తా. మా బాబు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాడు, ఎందుకంటే వాడు అబ్బాయి కదా, కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ అలా ఉంటది. ఆడపిల్లలు ఇద్దరు వింటారు అనమాట బాగా. వినిపిస్తా. విన్న తర్వాత వాళ్ళు బాగలేకపోతే మమ్మీ ఇది వద్దు, ట్యూనింగ్ బాగాలేదు అని చెప్పేస్తారు. బాగుంటే వెంటనే బాగుందని చెప్తారు. సో అట్లా, ఎందుకంటే ఫస్ట్ మనది మనకి నచ్చాలి ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మనకి నచ్చకపోతే బయట వాళ్ళు ఎలా చూస్తారు, అందుకని చెప్పి నేను ముందు వాళ్ళకి వినిపిస్తా. ఆ తర్వాత నాకు కూడా నేను మళ్ళా చెక్ చేసుకుంటా బాగుందా లేదా అని చెప్పేసి. అట్లా చూసుకున్నాక వాళ్ళు చెప్పాక కూడా నేను చూసుకున్నాకని మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి పంపిస్తాను అన్నమాట. అంటే మీకు ఎవరైనా గురువులకి ఎవరైనా ఉన్నారా మరి మీకు ఇక్కడ జానపదం దాంట్లో? అలా ఎవరు లేరు మేడం. కాకపోతే స్టార్టింగ్ లో కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తుండే వాళ్ళు, ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి అన్నట్టుగా స్టార్టింగ్ చెప్పేవాళ్ళు. నేను అవే పాయింట్స్ గట్టిగా పట్టుకున్నా. అంటే ఇలా ఉండాలి, ఇలా పాడాలి, ఇట్లా చేసుకోవాలి ట్యూనింగ్స్ అయినా ఏదైనా అన్నట్టుగా నేను అప్పటి నుంచి బాగా ఈ మైండ్ లో పెట్టుకుని అదే ఫాలో అవుతున్నా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎవరు గురువు అలా ఏం లేదు. మొత్తం అయితే మీరు సెల్ఫ్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీని మొత్తానికి అది ఏదైనా కూడా, అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా అది మీదే బాధ్యత అనమాట. ఎవరిది ఏమీ లేదు అలా, వేరే వాళ్ళ పాత్ర అనేది లేదు. మీకు మంచిగా అసలు ఆమె ఈ పాట చాలా బాగుందని చెప్పిన పాట ఏది మీకు? అందరూ చాలా మంది గీత ఈ పాట మస్తు అనిపిస్తుంది, నువ్వు బాగా వాడినావు, మంచి అనిపించిందని బాగా ప్రశంసలు ఇచ్చిన పాట ఏది? నాకు బాగా పాడిన అన్న పాట అంటే బాగుంది అన్న పాట మాత్రం అల్లోన్ ఏరియాలో సెకండ్ సాంగ్. అందరూ బాగుంది అన్న సాంగ్ అది. బాగా పాడిన అన్నదేమో ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి, 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో అవి బాగా అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. అది ఫస్ట్ ది, తర్వాత ఈ రెండు వాడండి ఒకసారి. ఓకే, బాగుంది. నాకు నేమ్ తెచ్చిన సాంగ్ అది. గున్నమామి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్రకోరామిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరిగట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట రాబోతెను, చూడగానే తొలి సూపులో నాలో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. మళ్ళీ మీకు బాగా పాడిన అని అన్నది ఎవరు? ఈ వేరే పాట బాగా పాడిన అన్నది ప్రజెంట్ అది 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ప్రోమో రిలీజ్ అయింది. సో అది ఫుల్ సాంగ్ కమింగ్స్ ఉంది. అది మా కోసం ఒక 2 లైన్స్ అయినా వాడండి. ఓకే. మీది చూపులోడే పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే, నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే, నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, ఎవడి ఆడు ఎవడి ఓరకంట నన్ను చూసేటోడు, ఎవడి ఆడు ఎవడి కన్ను కొట్టి సైగ చేసేటోడు. అసలు మీ వాయిస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే
ఎట్లా చెప్పాలి, ఒక పెక్యులర్ వాయిస్, మరి అంత మాస్ అట్లాని కాకుండా, మరి అంత సాఫ్ట్ కాకుండా, మీడియం గా బాగుంది. అసలు వింటుంటే నిజంగా సంగీతం బాగా నేర్చుకున్న అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది. మరి ఎట్లా ఆ అప్ అండ్ డౌన్స్ ఎట్లా మరి మీరు మెయింటైన్ చేస్తారు? అంటే నేను కొన్ని అంటే సాంగ్స్ బాగా వింటూ ఉంటాను. వింటుంటే మీకు తెలిసిపోతుంది. వింటుంటే అవి నేను క్యాచ్ చేసుకుంటాను. నాకు నేనుగా అంటే ఇక్కడ హై పిచ్ అవుతున్నారు, ఇక్కడ డౌన్ అవుతున్నారు. సపోజ్ ఒక సాంగ్ చూసాను అనుకోండి, ఆ సాంగ్ లో బాగా నేను గమనించుకుంటా, ఇందులో ఎక్కడ హై అవుతుంది, ఎక్కడ డౌన్ అవుతుంది అని చెప్పేసి. సో అట్లా నేను నా సాంగ్స్ కి నేనే చేసేసుకుంటాను అనమాట. హై ఎక్కడ రావాలి, డౌన్ ఎక్కడ రావాలి ఏంటి అనేది నాకు నేను మళ్ళీ రాసి పాడేసుకుంటాను. సో అంటే అక్కడ ఇక్కడ ఏం చేసుకోవాలని అనుకున్నా మీరే సెట్ చేసుకుంటారు. అసలు ఒక సంగీత అంటే గురువు లేరు, ఎట్లా అంటే రాయడానికి ఎవరు లేరు, మొత్తం మీరే. అసలు ఎట్లా ఒక పాట అంటే రాసుకోవడానికి, పాడడానికి ఎంత టైం పడుతుంది అంటే అన్ని ఆలోచించుకొని చేసుకోవడానికి? టైం అంటే మేడం సాంగ్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని సాంగ్స్ ఒక 1 వీక్ పట్టొచ్చు, ఒక 2 వీక్స్ పట్టొచ్చు, ఒక్కొక్కటి అయితే 1 మంత్ కూడా రాసిన సాంగ్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్కటి 2-3 days లో కంప్లీట్ అవుతాయి. అట్లా సాంగ్ ని బట్టి, లిరిక్ ని బట్టి మనకి టైం పడుతుంది. అంటే ఒక సాంగ్ రాయాలి అంటే వెంటనే మనం అక్కడ కూర్చోగానే రాదనమాట. అది మన మైండ్ లో ఉండాలి. పలానా సాంగ్ మనకి వచ్చింది కదా, అది రాయాలి, లిరిక్ ఇది ఎట్లా అనేది మనకు కొంచెం మైండ్ లో కూడా ఉండాలన్నమాట, అనిపించాలి ఇక్కడ. సో అక్కడ కూర్చోగానే సాంగ్ రాస్తున్నా వచ్చేస్తుంది అట్లా రాదు, ఆలోచించాలి, నిమగ్నం అయిపోవాలి మొత్తం, అట్లా అవ్వాలి.